హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో సూపర్ స్పెషల్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది మార్వెల్ స్టూడియోస్ది డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ స్పెషల్ ఎడిషన్ ఇన్ఫినిక్స్ ఈరోజే లాంచ్ చేసిన నోట్ 12 సిరీస్ మొబైల్ది అన్బాక్సింగ్. లోపల చాలా గుడీస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బాక్స్కి అన్ని వైపులా మీకు ఇన్ఫినిక్స్ ఇంకా మార్వెల్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా బాక్స్ చాలా ప్రీమియం ఉంది. ఇంకా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఉంది కదా, అది ఎంతమంది చూసారో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా లోపల చూస్తున్నారు కదా, చాలా ఐటమ్స్ వచ్చినాయి మొబైల్తో పాటు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి సోల్జర్ ట్యాగ్స్ 2 వచ్చినాయి, ఒకటి కాదు. ఒకటి వచ్చేసి ఇన్ఫినిక్స్ పైన బ్రాండింగ్ ఉంది, ఇంకోటి డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అని చూడొచ్చు. ఇవి స్టైలిష్గా ఉంటాయి, యంగ్స్టర్స్ అట్లా మెడలో వేసుకుంటే. ఇంకోటి మీకు ఇది డాక్టర్ స్ట్రేంజ్ నెక్లెస్ది లాకెట్ వచ్చింది. ఐ ఆఫ్ అగామోటో అంటారు కదా, టైమ్ స్టోన్ ఉంది మధ్యలో గ్రీన్ కలర్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు డాక్టర్ స్ట్రేంజ్, ఇన్ఫినిక్స్ ఇవన్నీ రాసేసి మంచి లుక్స్ అవి చాలా బాగున్నాయి. నేను కార్ కీస్కి వేసేస్తాను, ఎందుకంటే చాలా డీసెంట్ లుక్ ఉంది. ఇంకా ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి అవి అందరికీ దొరకవు కదా. ఇది ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ది. ఒకటి మీకు పాప్ సాకెట్ కూడా వచ్చింది, మొబైల్కి బ్యాక్ సైడ్ పెట్టి యూస్ చేయడానికి. ఒకటి కాఫీ టీ పెట్టుకోవడానికి, ఒకటి ఇది ప్లేట్ వచ్చింది కాఫీ టేబుల్ పైన పెట్టడానికి. ఇంకోటి టీ షర్ట్ కూడా వచ్చింది. టీ షర్ట్ పైన మ్యాటర్ కూడా మీకు చూపిస్తాను. కింద మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ రాసింది. కాటన్ది మంచి హై క్వాలిటీ మెటీరియల్లో చేసింది. ఇంకా ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఇక్కడ కూడా బాక్స్ పైన అంతా మొత్తం థీమ్ అంతా అదే మార్వెల్ది డాక్టర్ స్ట్రేంజ్. ఇంకా ఇక్కడ మీరు దాని పిక్చర్ చూడొచ్చు. ఇంకా కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ 2 ఉన్నాయి. ఇది టర్బో ఎడిషన్ అని చెప్పేసి రాసింది. అంటే చూద్దాం మనం మొబైల్ ఎట్లా ఉందో. ఇక్కడ అన్ని స్టెప్స్ ఉన్నాయి, అంటే మీరు స్క్రీన్ ప్రొటెక్టర్ ఇంకా కేస్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ది ఒకటి స్క్రీన్ ప్రొటెక్టర్, బ్లాక్ బార్డర్ ఉంది స్క్రీన్ గార్డ్కి. ఇంకా ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది కేస్, ఇది ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి మధ్యలో మీరు అది మార్వెల్ అదంతా లోగో బ్రౌన్ కలర్, అది డీసెంట్ ఉంది. ఇంకా లోపల హనీకోమ్ స్ట్రక్చర్ ఉండేసి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కేస్ ఇచ్చారు. ఇంకా ఇది మన యాక్చువల్ నోట్ 12 టర్బో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా పైన డాక్టర్ స్ట్రేంజ్ది లోగో, మార్వెల్ లోగోస్ అవన్నీ చూడొచ్చు. చాలా అంటే ఇట్లాంటి స్పెషల్ ఎడిషన్స్, లిమిటెడ్ ఎడిషన్స్ అవన్నీ అన్బాక్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాక్స్కి బోత్ సైడ్స్ కూడా అదే మ్యాటర్ రాసుంది. ఇంకా ఇక్కడ ఫీచర్స్ అంటే ఇది రివ్యూకి వచ్చింది 8+128 GB. ఇంకా ఇది ఇందులో వచ్చేసి మీకు డిస్ప్లే వచ్చి మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంది. ఇంకా మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకా కలర్ ఫోర్స్ బ్లాక్ కలర్. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసి మనం లోపల మొబైల్ ఎట్లా ఉంది, ఈ బాక్స్ పైన మళ్ళీ సేమ్ అదే మ్యాటర్ ఉంది, అవే ఫీచర్స్ ఉన్నాయి. ఇది మీకు ఇక్కడ చూడొచ్చు, ట్రిపుల్ కెమెరా తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ది ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇదండి మన మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ది టర్బో ఎడిషన్. ఒకటి టైప్ సి కేబుల్ వచ్చింది, 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జర్ కూడా వచ్చింది. దాంతోపాటు ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్. ఇంకా ఇవి రెగ్యులర్గా ఇందులో ఒక స్టిక్కర్ షీట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది మొత్తం ఇన్ఫినిక్స్, మార్వెల్, డాక్టర్ స్ట్రేంజ్వి. ఇంకా డాలర్ నోట్ అయితే మీకు తెలిసిందే, కొన్ని డాక్యుమెంట్స్. ఇంకో 2 కేసులు వచ్చినాయి. ఒక ట్రాన్స్పరెంట్ కేసు కూడా వచ్చింది, ఫ్రీ కేసు. ఇప్పుడు మొబైల్ చూద్దాం మనం. మొబైల్ అయితే చూడ్డానికి డీసెంట్గానే కనపడుతుంది. చూస్తున్నారు కదా, లైట్ వెయిట్ ఉంది. ఇది 184.5 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇంకా 7.9 mm అట్లా థిక్నెస్ ఉంది. ఫ్రంట్ మీరు ఫస్ట్ చూసేసుకోండి. ఇందులో మీకు ఏంటంటే ఇక్కడ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది కదా, దాంతోపాటు డ్యువల్ LED ఫ్లాష్, హిడెన్ ఫ్లాష్ ఉంది, ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టేసి వచ్చింది. అంటే 2 స్క్రీన్ ప్రొటెక్టర్లు, 2 కేసులు వచ్చినాయి మీకు. ఇంకా సైడ్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ కానీ మీకు ఫ్లాట్ డిజైన్ ఉంది. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది 14,999కి అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ ఎడిషన్ మొబైల్. ఇంకా హైబ్రిడ్ సిమ్ ట్రే చూడొచ్చు, 2 మీరు సిమ్స్, ఒక మైక్రో SD కార్డు కూడా వేసుకోవచ్చు. బాటంలో వచ్చేసి మీకు ఇక్కడ హెడ్ఫోన్ 3.5mm జాక్, ప్రైమరీ మైక్, ఇంకా టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, కంప్లీట్ వేవీ ప్యాటర్న్ తోటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉండేసి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. అది కంప్లీట్ బ్లాక్ కాదు, ఒక యాంగిల్లో డీప్ బ్లూ రిఫ్లెక్షన్ ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్. వేరే 2 కెమెరాస్ డీటెయిల్స్ తెలియదు, ఏం చెప్పలేదు వాళ్ళు. ఇందులో క్వాడ్ LED ఫ్లాష్ ఉంది, 4 LEDs ఉన్నాయి. ఇంకా దాని లుక్స్ అవి చేతిలో పట్టుకుంటే ఫీల్, అది యాక్చువల్గా ఆఫర్లో ఇది 13,900 బ్యాంక్ ఆఫర్స్ తోటి 13,999కి అవైలబుల్ ఉంది. ఫీలింగ్ అదే అయితే చేతిలో పట్టుకుంటే సూపర్ ఉంది. ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి కొన్ని గంటలు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ టర్బో ఎడిషన్ మొబైల్ నాకు నచ్చింది. ఎందుకంటే 13,999కి బ్యాంక్ ఆఫర్ తోటి ఆ ప్రైస్ రేంజ్‌కి ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి డీసెంట్ స్పెషల్ ఎడిషన్ కవర్ తోటి ఈవెన్ కవర్ ఎయకపోయినా బావుంది. ఏస్తేనే బెటర్. ఎందుకంటే అది డాక్టర్ స్ట్రేంజ్ స్పెషల్ ఎడిషన్ కవర్ కాబట్టి మన చేతిలో యూనిక్ కనపడుతుంది గదా! ఇంకా మీకు మంచి ఫుల్ హెచ్‌డీ ప్లస్ 6.7 ఇంచెస్‌ది అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. 108% ఎన్టీఎస్‌సీ కలర్స్, 100% డీసీఐ పీ3 కలర్స్, ఇంకా 180 హెర్ట్జ్ మీకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. 60 హెర్ట్జ్ డిస్‌ప్లే మాత్రం. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. ఇంకా యూఐ గూడా అది మంచి ప్రాసెసరే. అది ప్రాసెసర్ వచ్చేసి మీకు హెలియో G96 ఉంది గదా! అది గేమింగ్‌కి దానికి గూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ప్రాసెసర్. యూఐ గూడా ఎక్కడ నాకు లాగింగ్ గూడా ఏమి అనిపియలేదు. జస్ట్ ఏంటంటే చాలామంది అమోలెడ్‌కి బదులు ఐపీఎస్ ప్యానెల్ ఇచ్చి 90, 120 హెర్ట్జ్ ఇస్తే వీళ్ళు అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చేసి 60 హెర్ట్జ్ ఇచ్చారు. కానీ 90 లేకపోతే 120 ఉంటే మాత్రం అల్టిమేట్ ఉండేది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ కూడా బానే ఉన్నాయి. ఇక్కడ పైన మీరు క్విక్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ ప్యానెల్ అవన్నీ గూడా ఒకసారి చూసుకోండి. బ్రైట్‌నెస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా పిక్చర్ గూడా పర్ఫెక్ట్ ఉంది మీకు. అంటే వైట్ బ్యాలెన్స్ గానివ్వండి, కలర్ సాచురేషన్ అదంతా ఓకే అని చెప్పొచ్చు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఇక్కడ సెట్టింగ్స్‌లో గూడా అబౌట్ ఫోన్ డీటెయిల్స్ అవన్నీ మై ఫోన్‌లో ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. ఇది ఎక్స్ఓఎస్ వర్జన్ 10.6 తోటొస్తుంది. ఇంకా ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వర్జన్ 12 సీపీయూ చూడొచ్చు. హెలియో G96 ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ డ్యుయల్ హిడెన్ ఫ్లాష్ తోటి, ఇంకా 50 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా. రిమైనింగ్ 2 కెమెరాస్ ఏంటో అవి డీటెయిల్స్ చెప్పలేదు. 8+3 జీబీ మీకు అంటే వర్చువల్ మెమరీ గూడా ఉంది. 128 జీబీ రామ్, 5000 మిల్లియాంపియర్ బ్యాటరీ, 1080x2400 ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, సెక్యూరిటీ ప్యాచ్ ఫిబ్రవరి 2022ది. ఇంకా డిస్‌ప్లేలో సెట్టింగ్స్ అంటే ఇంకా రిఫ్రెష్ రేట్ అవన్నీ ఏం లేదు. మీకు జస్ట్ బ్రైట్‌నెస్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంది. మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా అంటే అండర్ 15,000 రూపీస్‌కి అవన్నీ గుడీస్ ఇచ్చి ఇంకా దాని అంటే లుక్స్ కానివ్వండి అవన్నీ బాగున్నాయి. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. 128 జీబీలో 13% యూజ్ అయిపోయింది. మీరు కావాలంటే మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 5000 మిల్లియాంపియర్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది కదా! ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే కొన్ని రోజులు యూజ్ చేస్తే కానీ చెప్పలేము. ఓవరాల్‌గా అయితే బాగుంది. ఆ ప్రైస్ రేంజ్‌కి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. గేమింగ్ అది అని అంటే ఇంకా నేను కొన్ని రోజుల తర్వాత ఫుల్ రివ్యూ వీడియో గేమింగ్‌ది అట్లా నాకు టైం ఉంటే ఫుల్ రివ్యూ వీడియోలో గేమింగ్‌ది అదన్నీ చెప్తాను. కెమెరా కూడా నాకు నచ్చింది. అది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. మిగతా 2 కెమెరాస్ అవి ఏంటో అసలు అంటే నాకు మీనింగ్‌లెస్ అనిపించింది. ఉన్న ఒక్క కెమెరా అయినా సూపర్ ఉంది. ఏఐ క్యామ్ ఇక్కడ మీరు అన్ని హెచ్‌డిఆర్ మోడ్ ఉంది. ఇంకా 50 మెగాపిక్సెల్ మోడ్ అక్కడి నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్‌లో అంటే మీకు జస్ట్ ఇక్కడ ఒకసారి రిజల్యూషన్స్ 50 కాకుండా వేరే పిక్చర్ సైజెస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 12, 9, 7 మెగాపిక్సెల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఆప్షన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. వీడియో ఆప్షన్స్ అంటే ఇందులో కూడా మీరు రెజల్యూషన్ చూసుకోవచ్చు. 4K కాదు 2K మాత్రం షూట్ చేస్తుంది. 2K 1080 720 30pలో షూట్ చేస్తుంది. ఓకే ఉంది. కెమెరాలో మీరు ఇక్కడ డిస్‌ప్లేలో చూస్తున్నారు కదా! డిస్‌ప్లే కూడా బాగుంది. కెమెరా జస్ట్ డిస్‌ప్లేలో నాకు కొంచెం అంటే కలర్ సాచురేషన్ ఎక్కువ అనిపించింది. అయినా మంచిగా ఉంది. పంచీ లుక్ ఉంది. ఇంకా కెమెరాలో కూడా షటర్ ల్యాగ్ కూడా ఏమీ లేదు. పర్ఫెక్ట్ ఉంది. కొన్ని శాంపిల్స్ నేను తీశాను కదా! అవి కూడా మీకు డీటెయిల్‌గా ఒక్కొక్క పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు. జస్ట్ మా ఇంటి బాల్కనీలో నిలబడి తీశాను నేను. ఎక్సలెంట్ వస్తున్నాయి. అసలు ఏం లేదు. డైరెక్ట్ పిక్చర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓవర్ షార్పనింగ్ లేదు. కలర్ సాచురేషన్ కరెక్ట్ ఉంది. వైట్ బ్యాలెన్స్. రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్‌ది బాగుంది. ఫ్రంట్ కెమెరా అంటే మీకు కొంచెం నేను ఒకటి శాంపుల్ తీశాను ఫ్రంట్ సెల్ఫీది. ఇది కొంచెం ఓవర్ ఎక్స్‌పోజ్ అవుతుంది. కొంచెం ఒక 0.3 స్టాప్స్ అట్లా ఓవర్ అవుతుంది. ఇది రియర్ కెమెరా మాత్రం సూపర్బ్ ఉంది. రియర్ కెమెరాలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వీడియో కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా నేను దాని స్టీరియో స్పీకర్స్ ఇంకా దాని డిస్‌ప్లే క్వాలిటీ కూడా మీకు ఒకసారి నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చాలామంది నాకు సినిమా వీడియోలు ఏవన్నా వేరే మూవీస్, సాంగ్స్ చూపియమంటారు గానీ చాలా ప్రాబ్లమ్ అయితది. చాలామందికి తెలియదు. వాళ్ళు అడుగుతారు. మనం చూయిస్తే మన ఛానల్‌కి ప్రాబ్లమ్ అయితది. అందుకే నేను నా వీడియోనే చూపిస్తాను. ఒకసారి చూసేసుకోండి. ఈరోజు చాలా అలసిపోయాను. అందుకే ఇంకా ఏం అన్బాక్సింగ్ చేయలేదు. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఈరోజు టైర్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా! నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ పీసీ నా కోసం ఏది కొత్తది బిల్డ్ చేయలేదు. మా అబ్బాయితోటి కలిసి వేరే పీసీలు చాలా కంపెనీస్‌కి వాటికి వీడియోస్ చేశాం మేము. కాకపోతే నా ఓన్ పర్సనల్ పీసీ
చూసారు కదా! డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ అది చాలా బావుంది. నాకైతే ఆ ప్రైస్ రేంజ్‌కి అంటే ఆఫర్‌లో 13,999కి ఉంది గదా! ఆ ప్రైస్‌కి వర్త్ అనిపించింది. మీకేమనిపించింది ఇది? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ టర్బో ఎడిషన్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే దీని కెమెరా క్వాలిటీ ఎట్లా అనిపించింది రాయండి. ఇంకా బ్యాటరీ కూడా మంచి బ్యాటరీయే ఉంది. ఓవరాల్‌గా నాకు సాటిస్ఫైయే. సరే అండి మరి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.